నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేరళ, కర్ణాటకల్లో కొనసాగుతున్న వర్ష బీభత్సం. ఇరు రాష్ట్రాల్లో 64 మంది మృతి, 3.6 లక్షల మందిపై ప్రభావం, లక్షల ఎకరాల్లో పంట నష్టం. మహారాష్ట్రలో క్రమేపీ మెరుగుపడుతున్న పరిస్థితి, తగ్గుముఖం పడుతున్న వరద. గుజరాత్లో వర్షాలు, వరదలకు 19 మంది మృతి. జల దిగ్బంధంలోనే గోదావరి లంక గ్రామాలు, పడవల్లోనే గ్రామస్తుల ప్రయాణం. ఇప్పటి వరకు సముద్రం పాలైన 1100 టీఎంసీల నీరు. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ ఉరకలో, శ్రీశైలం నుంచి సాగర్కు 4.2 లక్షల క్యూసెక్కుల నీరు. రేపు కాల్వలకు నీటి విడుదల. ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై సీఎం జగన్ దృష్టి. క్యాలెండర్ తయారీకి ఆదేశం. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని స్పష్టీకరణ. కొత్త చట్టంతో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమవుతుందన్న కేసీఆర్. కార్యదర్శి మొదలు జెడ్పీ సీఈఓ వరకు ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం. టాంజానియాలో చమురు ట్యాంకర్ పేలి 62 మంది దుర్మరణం. దెబ్బతిన్న ట్యాంకర్ నుంచి ఇంధనం పట్టుకుంటూ ఉండగా ప్రమాదం. కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కేరళలో 42 మంది మృత్యువాత పడగా 1,25,000 మంది నిరాశ్రయులయ్యారు. కర్ణాటకలో మృతుల సంఖ్య 24కు చేరగా 2.35 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 3,22,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో మృతుల సంఖ్య 29కి చేరగా 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా 1,25,000 మంది నిరాశ్రయులయ్యారు. మొత్తం 1,111 పునరావాస కేంద్రాల్లో 1,24,464 మంది ఆశ్రయం పొందుతున్నారు. 80 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నెల 8న కొండ చర్యలు విరిగిపడిన కొట్టకున్నులో 30 మంది ఆచూకీ లేదు. 7 మృతదేహాలు స్వాధీనం చేసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి ఉప్పెనలా తన్నుకొస్తున్న బురద నీటి నుంచి 2 వ్యక్తులు త్రుటిలో తప్పించుకున్న దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీలో నమోదయ్యాయి. ఎర్నాకులం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గఢ్ జిల్లాల్లో ఇప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. పాలక్కడ్ జిల్లా అగలీలో గర్భవతిని తాడులు కట్టి నదిని దాటించారు. కొండ చర్యలు విరిగిపడడం, రైలు పట్టాలు వరద నీటిలో మునిగిపోవడం వల్ల దక్షిణ రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. మరికొన్ని సర్వీసుల్ని దారి మళ్లించింది. వర్షాలతో మూతపడిన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వీసుల్ని పునరుద్దరించనున్నారు. రేపు వయనాడ్లో పర్యటించనున్న రాహుల్ గాంధీ వరద బాధితుల్ని పరామర్శించనున్నారు. కర్ణాటకలో భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదలతో బెళగావి, దక్షిణ కర్ణాటక, శివమొగ్గ, యాదగిర్, మైసూర్, బాగల్కోట్, విజయపుర, రాయచూర్, గడగ్, ఉత్తర కర్ణాటక, హవేరి, హుబ్లీ, ధార్వాడ్, చిక్ మగళూరు, కొడగు సహా మొత్తం 18 జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. బెళగావి, బాగల్కోట్ జాతీయ రహదారిపై వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. కల్వట్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఆ మార్గంలో వెళ్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. గదగ్ జిల్లా నార్గుండ్లో బైక్పై వెళ్తున్న 2 వరదలో చిక్కుకోగా వారిలో వృద్ధుడు వరదకు కొట్టుకుపోయాడు. బాగల్కోట్ జిల్లా పరిధిలోని గోవనకొప్ప గ్రామ సమీపంలో హుబ్లీ, విజయపురను కలిపే 218వ జాతీయ రహదారి వరదల ధాటికి ధ్వంసమైంది. యాదగిరి జిల్లాలో కృష్ణమ్మ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ ఉధృతికి ఏకంగా ఓ వంతెనే కొట్టుకుపోయింది. జనావాసాల్లో మోకాల్లోతు పైగా నీరు చేరగా సహాయ బృందాలు లైఫ్ బోట్ల ద్వారా బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేత్రావతి నది దక్షిణ కన్నడ జిల్లాలోనే పనే మంగళూరు గ్రామాన్ని ముంచెత్తింది. ఈ జిల్లాలోని బంటువాల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొడగు జిల్లాలో ఇళ్లు కూలాయి.
దక్షిణ కర్ణాటక జిల్లా బోంద్వాల్ తాలూకాలో వరదల్లో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత జనార్దన్ పూజారిని విపత్తు నిర్వహణ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మైసూర్ జిల్లా నంజనగూడు సమీపంలోని కపిల నది ఉధృతికి ఆ ప్రాంతమంతా నీట మునిగింది. మైసూరు పరిధిలోని నాగర్హోల్ అడవుల్లో 2 ఏనుగులు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం నిర్వహించిన కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప దాదాపు 6,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల లెక్కన పరిహారం ప్రకటించారు. మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కోల్హాపూర్, సాంగ్లీ జిల్లాలు వరద నుంచి బయటపడ్డానికి 2-3 రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. సాంగ్లీ జిల్లాలో బోటు మునిగి గల్లంతైన వారిలో మరో 3 మృతదేహాలు లభించాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 4.24 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా కోల్హాపూర్, సాంగ్లీ జిల్లాల నుంచి 3.78 లక్షల మందిని తరలించారు. వరదల్లో సహాయక చర్యలకు షిరిడీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ 10 కోట్లు సాయం ప్రకటించింది. గుజరాత్లోనూ వరద ప్రభావం కొనసాగుతోంది. వర్షాలు, వరదలకు ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీలోని ఉమియా కూడలి వద్ద గోడ కూలిన ఘటనలో 3 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. ఖేదా జిల్లా పరిధిలోని నదియాద్ పట్టణంలో 3 అంతస్తుల పాత భవనం కూలిన ఘటనలో 7 చిన్నారి సహా 4 మృత్యువాత పడ్డారు. భవనం కూలిన సమయంలో 9 మంది ఉండగా వెంటనే సహాయ చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ సిబ్బంది 4 రక్షించి ఆసుపత్రికి తరలించారు. పాల్డీ, కలుపూర్, వాత్వా, ఓధావ్ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులు, చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. సౌరాష్ట్ర, కచ్ సహా పలు ప్రాంతాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వరద నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సర్దార్ సరోవర్ డ్యాంలోని 26 గేట్లను ఎత్తివేసిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి కొనసాగుతున్న వరదతో వశిష్ట, వైనతేయ, గౌతమి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల్లో పరిస్థితులు దయనీయంగానే ఉన్నాయి. గోదావరి ఉధృతితో పశ్చిమ గోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపులోనే ఉన్నాయి. ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చాలా చోట్ల మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. 100 ఎకరాల్లో అరటి, బెండ, వంగ పంట నీటిపాలైంది. పశుగ్రాసం లేక పశువులు తల్లడిల్లుతున్నాయి. ఆచంట మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా నిత్యావసరాలు దొరక్క ప్రజల అవస్థలు పడుతున్నారు. పుచ్చల్లంక వద్ద వరద ఉధృతికి వృద్ధురాలు కొట్టుకుపోయింది. ముంపు గ్రామాల్లోని పశువుల్ని విపత్తు నిర్వహణ దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పోలవరం, వేలేరుపాడు మండలాల్లో 2 వారాలుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో లంక గ్రామాల ప్రజలకు పడవలే దిక్కయ్యాయి. యానాం బాలయోగి వారధి వద్ద గౌతమిపాయ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. సమీప గ్రామాల ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తాళ్లరేవు, కె గంగవరం, ముమ్మిడివరం మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లతీస్తున్నారు. మొత్తం వరదంతా లేసేటప్పటికి మొత్తం ఇదంతా మునిగిపోయింది. ఊళ్ళోకి వాటర్ వెళ్ళిపోయిందండి. వచ్చిన పిల్లలతో, చంటి పిల్లలతో గోదావరి గట్టు పైన ఏదో బరకం దింపుకొని వండుకొని సామాను పట్టుకుని అక్కడ వండుకున్నాం తప్ప మాకు ఏ ఆసరా అనేది, మాకు ఏమనేది చీగెత్తలేదండి. మా కష్ట సుఖం ఏం పట్టించుకోవట్లేదు. అధికారులు అయితే మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారు. మాకు ఈ వంతు నేత లేదు. మేము సరుకులకి వెళ్ళాలన్నా వరద నీరు దిగి వెళ్ళాలండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది అండి. ఇప్పుడు 8 రోజులు అవుతుందండి. వచ్చి ఇంకోండి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే తప్ప కానీ ఏమి సరిపోయింది అందుతలేదండి. ఎనులంక, ఎరవలపాలెం, అద్దెంకోలంక 4 గ్రామాలు ఉన్నాయండి కింద. మా కింద ఒక్కళ్ళు కూడా ఏం చేయట్లేదు. తాగుతాకి నీళ్లు లేవండి. కూరపాలు అన్నీ పోయినాయండి. నష్టపరిహారం ఏం రావట్లేదు. ఈ సీజన్లోనే గరిష్టంగా 15,70,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా సముద్రంలో కలుస్తోంది. గోదావరి డెల్టాకు 60 టీఎంసీల నీరు వదిలారు. పటిసీమ ద్వారా 22 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు తరలించారు. ఇప్పటి వరకు 1100 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ కు శరవేగంగా పరుగులు తీస్తోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 6 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే 5.3 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్కు 6.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే జూరాలకు 6.25 లక్షల క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలానికి 5.90 లక్షల క్యూసెక్కులు వస్తుంటే 10 గేట్లెత్తి 5.93 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 205.22 టీఎంసీలుగా ఉంది. ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం నీటిని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. తుంగభద్రకు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంటే 24,000 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 525.30 అడుగులుగా నమోదైంది. సాగర్ నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 159.12 టీఎంసీలుగా ఉంది. రేపు సాగర్ కుడి ఎడమ కాల్వ గేట్లెత్తాలని 2 రాష్ట్రాలు నిర్ణయించాయి. రేపు ఉదయం ఇరు రాష్ట్రాల మంత్రులు అనిల్ కుమార్, జగదీష్ రెడ్డి నీరు విడుదల చేయనున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు కరువు పరిస్థితులు లేకుండా జీవిస్తున్నారని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా యలంపల్లి ప్రాజెక్టుకు నీరు చేరడంతో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జల కళతో నిండుకుండలా మారాయన్నారు. గోదావరి పైన పోచంపాడు ప్రాజెక్ట్ లో 12 టీఎంసీల నీరు కంటే ఎక్కువ లేదు. ఇతనేమో లక్షల కొద్ది మరి అక్కడ సముద్రం పాలైతా ఉంది. ఆ మేడిగడ్డ దగ్గర నుంచి ఇప్పటికి కూడా 3 లక్షల క్యూసెక్స్ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ సముద్రాలపై నీళ్లను మనం ఆపుకొని తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనించే రోజులు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి క్యాలెండర్ తయారు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారుల్ని ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన విద్యార్థులకు తగినట్టుగానే ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రధానంగా స్కూల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే లోపించున్నాయో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్, టాయిలెట్స్, తర్వాత కాంపౌండ్ వాల్స్ వీటన్నిటిని సమకూర్చే దిశగా మరి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదనపు తరగతి గదులను కూడా వాటిలో చేర్చాలని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి మొదటి దశలో ప్రతి పంచాయతీకి ఒక స్కూల్ ను మరి సేకరించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ వెల్లడించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జగన్తో సమావేశమైన ఆయన ప్రభుత్వం నిర్వహించిన డిప్లొమాటిక్ అవుట్ రీచ్ వినూత్న కార్యక్రమమని ప్రశంసించారు. బ్రిటన్కు చెందిన కంపెనీలు ఏపీలో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జగన్కు ఆండ్రూ ఫ్లెమింగ్ వివరించారు. తెలంగాణ కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీ నుంచి జడ్పీ వరకు ఎవరెవరు ఏ విధులు నిర్వర్తించాలి అనే విషయంపై స్పష్టత ఇస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు ఇకపై ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై త్వరలో స్పష్టత ఇస్తామని చెప్పారు. ముందే స్థానిక సంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయంలో స్పష్టతనిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షణకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి గ్రీన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కొత్త సచివాలయ భవన నిర్మాణ సన్నాహాల్లో భాగంగా ఇకపై బూర్గుల రామకృష్ణారావు భవనం నుంచే తెలంగాణ సచివాలయ కార్యకలాపాలు కొనసాగనుండటంతో అక్కడ భద్రతను పటిష్టం చేస్తున్నారు. సచివాలయ భద్రతను ప్రత్యేక భద్రతా విభాగం చూస్తోంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది 24 గంటలు పహారా కాస్తుంటారు. ఇప్పటికే బీఆర్కే భవన్ కు ఎస్పీఎఫ్ తన స్వాధీనంలోకి తీసుకుంది. అధికారులు, ఉద్యోగులు మినహా మిగిలిన వారు అనుమతి లేకుండా లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుత సచివాలయంలో మాదిరిగానే బూర్గుల
ఆకుల రామకృష్ణారావు భవన్లోనూ పటిష్ట సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్కే భవన్లో మొత్తం 9 అంతస్తులున్నాయి. ఒక్కో అంతస్తులో ఉన్న 4 బ్లాకుల కోసం 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. 360 డిగ్రీల్లో దృశ్యాలు చిత్రీకరించేందుకు ప్రస్తుత సచివాలయంలోని పీటీజెడ్ కెమెరాల్ని బీఆర్కే భవన్ పై అన్ని వైపులా ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయాలు పూర్తిగా తరలేసరికి పూర్తి స్థాయి నిఘా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. సీఎం కార్యాలయం తరలి వెళ్లే బేగంపేటకు సంబంధించి మెట్రో రైల్ భవన్లో ఇప్పటికే సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది. అవసరమైతే అదనపు సీసీ కెమెరా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో తరతరాలుగా మత సామరస్యంతో ప్రజలు జీవిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణ వికాస సమితి మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ దేశంలో మతం, జాతీయవాదం, రాజకీయం పెనవేసుకున్నాయన్నారు. నాథూరాం గాడ్సేను ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ దేశభక్తుడు అంటే తాను సోషల్ మీడియాలో ఖండించినట్లు గుర్తు చేశారు. మతం వ్యక్తిగతమైనది, లౌకిక రాజ్య వ్యవస్థతో దీనికి సంబంధం లేదు. కానీ ఈరోజు ఎక్కడికి పోయింది పరిస్థితి అంటే మతము, రాజకీయము, జాతీయవాదము పరస్పరం విడదీయలేనంతగా పెనదీసిపోయి అయితే నువ్వు మాతో ఉన్నావు లేదా మాతో లేకపోతే దేశద్రోహి అనే కాడికి పోయే పరిస్థితి వస్తా ఉన్నదంటే ఇది మనం మన వరకు సంఘర్షించవచ్చు. చరిత్ర ఏంటిది అంటే, చరిత్ర అనే మాటకు అర్థం ఏంటిది అంటే ప్రతికూల శక్తులకు అనుకూల శక్తులకు జరిగే సంఘర్షణ, దాని పర్యవసానమే చరిత్ర అని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. తాడేపల్లిలో వైకాపా కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేత ఆమంచు కృష్ణమోహన్లతో రిబ్బన్ కట్ చేయించారు. తర్వాత కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. యువ ఐపీఎస్ అధికారులు భవిష్యత్తులో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సూచించారు. హైదరాబాద్లోని జాతీయ పోలీసు శిక్షణా సంస్థలో ఆధునిక ప్రజాస్వామ్యంలో న్యాయ సూత్రాలు అనే అంశంపై జస్టిస్ రంజన్ గొగోయ్ స్మారకోపన్యాసం చేశారు. దేశానికి పోలీసులు చేసిన సేవల్ని కొనియాడిన సీజేఐ దేశం కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల సంఖ్య భారీగా ఉందన్నారు. ఐపీఎస్ ద్వారా తమ జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసేందుకు ముందుకొచ్చిన యువతను ఆయన అభినందించారు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు, న్యాయ సూత్రాలు కీలకంగా మారాయని తెలిపారు. న్యాయపాలన తప్పనిసరిగా ప్రభుత్వ విధానంతో ముడిపడి ఉండాల్సిన అవసరం లేదని జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. విజయవాడ శివారు ప్రాంతమైన కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో 100 ఆవులు ఒకేసారి మృతి చెందడం కలకలం రేపింది. కబేళాకు తరలిస్తున్న గోవులు నిర్వహణ భారమై వదిలేసిన మూగజీవాలను ఈ గోశాలలో సంరక్షిస్తున్నారు. గో సంరక్షణ సంఘం ఆధీనంలో నడుస్తోన్న ఈ గోశాలలో 15 షెడ్లలో సుమారు 1500 గోవులున్నాయి. శుక్రవారం రాత్రి 9:45 సమయంలో 100 ఆవులు ఒక్కసారిగా కుప్పకూలాయి. మరికొన్ని తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. పశుగ్రాసంలో విషగుళికలు కలిశాయా లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోశాలను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ 100 గోవుల మృతికి కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మృతి చెందిన గోవులకు పశు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పరీక్షలన్నీ పూర్తయ్యాకే కారణం తెలుస్తుందని వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 3,46,48,000 రూపాయల విలువ చేసే 9.2 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి రాత్రి హైదరాబాద్ కు వచ్చిన ఒక ప్రయాణికుడు వి ఆకారంలో 4 బంగారం కడ్డీలను ఇస్త్రీ పెట్టెల్లో దాచి తీసుకొస్తున్నట్లు అందిన సమాచారంతో పట్టుకున్నారు. టాంజానియాలో ఆయిల్ ట్యాంకర్ పేలి 62 మంది దుర్మరణం చెందారు. ఆ దేశ రాజధాని దార్ ఎస్ సలాంకు పశ్చిమంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరగోరో పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. మొరగోరోలో ట్యాంకర్ ప్రమాదానికి గురికాగా దాని నుంచి పెట్రోల్ పట్టుకునేందుకు స్థానికులు చేసిన ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్న వారందరూ మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు పెట్టారు. 62 మంది దుర్మరణం చెందగా 70 మందికి తీవ్ర గాయాలైనట్లు టాంజానియా పోలీసులు తెలిపారు. 2013లో టాంజానియాలో జరిగిన ఇదే తరహా ఘటనలో 29 మంది చనిపోయారు.
జమ్మూ కశ్మీర్లో క్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన తర్వాత విధించిన ఆంక్షల్ని క్రమంగా అధికారులు సడలిస్తున్నారు. దోడా, కిస్టావర్ జిల్లాల్లో కర్ఫ్యూను తొలగించారు. జమ్మూ, కథువా, సాంబా, ఉధంపూర్, రహసాయిలో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల హాజరు శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. శ్రీనగర్లో జనజీవనం దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయింది. పూంచ్, రాజౌరి, రాంబన్ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతుండగా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చదురుమదురుగా ఆందోళనలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు సైనిక కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ సింగ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, పఠాన్కోట్ వెంబడి సన్నద్దతను పరిశీలించారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఆ పార్టీ ఎంపీలు అక్బర్ లోన్, హస్నైన్ మసూదీ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేశారు. కశ్మీర్ విభజన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్దమని పిటిషన్లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారని పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయాలు కశ్మీరీల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తున్నట్లు పేర్కొన్న ఎంపీలు వాటిని అనర్హమైనవిగా ప్రకటించాలని కోరారు. మరోవైపు కశ్మీర్లో వర్కింగ్ జర్నలిస్టులపై విధించిన ఆంక్షల్ని తొలగించాలని కోరుతూ కశ్మీరీ టైమ్స్ కార్యనిర్వహణ అధికారి అనురాధ బాసిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కశ్మీరీ యువతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన ఖత్తర్ ఇప్పటి వరకు బీహార్ నుంచే కోడళ్లను తెచ్చుకున్నామని, ఇకపై అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఖత్తర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. హర్యానా ముఖ్యమంత్రిగా ఆయన్ని తప్పించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఖత్తర్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి అద్దం పడుతున్నాయని ట్విట్టర్లో విమర్శించారు. పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై ట్విట్టర్లో ఎదురుదాడికి దిగిన ఖత్తర్ విమర్శించేందుకు అవతల వారు ఏం చెప్పారో పూర్తిగా వినాలని సూచించారు. తన మాటలను వక్రీకరించారన్న ఆయన పూర్తి ప్రసంగం వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఖత్తర్ వివరణ కోరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.